హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు రెసిపీ కేవలం 5 మినిట్స్లో 4 ఐటమ్స్తోనే చేసుకునే హై ప్రోటీన్ ప్యాన్ కేక్. ఇందులో ఎటువంటి పిండి కానీ షుగర్ కానీ వేయడం లేదు, కాబట్టి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి పర్ఫెక్ట్ అయిన సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 4 ఎగ్స్ని తీసుకొని ఆ ఎగ్స్ని మధ్యలో బ్రేక్ చేసుకోవాలి. ఆ ఎగ్స్లో ఉన్న ఎల్లో యోక్ని సపరేట్ చేసి ఎగ్ వైట్ని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్లో 1/2 కప్ వరకు ఓట్స్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ వరకు చీజ్ని వేసుకోవాలి. చీజ్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకాస్త ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని ఆ బ్లెండర్లో మిక్స్ చేసిన ఓట్స్ని వేసుకోవాలి. ఈ బ్లెండర్లో ఎటువంటి మిల్క్ కానీ వాటర్ కానీ యూజ్ చేయకూడదు. ఎలా వేసామో అలానే సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్లెండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు ప్యాన్ కేక్స్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ అంతా ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ గరిటె తీసుకొని ఆ గరిటెతో ఆ బ్యాటర్ని ప్యాన్లో వేసుకోవాలి. అస్సలు స్ప్రెడ్ చేయకూడదు, ఎలా వేసామో అలానే ఉంచేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా బబుల్స్లో ఫామ్ అయి ఉంటుంది. ఇలా ఫామ్ అయినప్పుడే రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూస్తే ప్యాన్ కేక్ ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగతా ప్యాన్ కేక్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ప్యాన్ కేక్స్ అన్ని వేసిన తర్వాత వేరొక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే ఈ ప్యాన్ కేక్స్ని హనీతో పాటు తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఉండే ఏదైనా న్యాచురల్ ఫ్రూట్స్తో పాటు కలిపి తీసుకున్న ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ప్యాన్ కేక్స్ని డైట్ మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.